అదనంగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే హైడ్రా ఉందో ప్రొటెక్ట్ చేయడం అంటే వారి దృష్టిలో ఏంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ తర్వాత ఇప్పుడు కొత్తగా మూసీ రివర్ ఈ కొన్ని తీసుకున్నారనమాట. అయితే విషయం ఏంటంటే సార్ నేను మీకు ఈ విషయాలలో అంటే మీకు క్లియర్గా మీకు ఆన్సర్ ఇవ్వాలనుకుంటే ఇప్పుడు తెలంగాణలో సార్ దాదాపు 42 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి. ఒక డిపార్ట్మెంట్కి సంబంధమే ఉండదు. కేవలం అక్కడ కరెంటు పోల్ ఉండి కరెంటు సిస్టమ్ ఉంటే అక్కడ మీటర్ వచ్చేస్తుంది. నోటరీ బేసిస్లో కూడా సేల్ డీడ్ అది మీటర్ ఇచ్చేస్తున్నారు. సో ఆటోమేటిక్గా కన్స్ట్రక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. అయితే ఇప్పుడు ఏదైతే ఎఫ్టిఎల్ సబ్జెక్టు బఫర్ జోన్ సబ్జెక్టు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారో ఒక విధంగా మంచి సబ్జెక్టే సార్ 20% పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే నిన్న మొన్న రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు కూడా డెమాలిషన్ వచ్చింది. సార్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ స్ట్రక్చర్ చూసుకుంటే జీపీ లేఅవుట్స్ 60s, 70s, 80sలో జీపీ లేఅవుట్స్ అనేవారు, గ్రామ పంచాయతీ లేఅవుట్స్. అంతకంటే బిఫోర్ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ కూడా ఎన్నో బిల్డింగ్లు వెలిసాయి, అది వేరే సబ్జెక్టు. దాని తర్వాత మెల్లిమెల్లిగా హుడా కాన్సెప్ట్లోకి వచ్చింది, హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్. దాని తర్వాత అపార్ట్ ఫ్రమ్ హుడా డిటిసిపి అనే స్ట్రక్చర్ తీసుకొచ్చారు. ఇప్పుడు లేటెస్ట్గా హెచ్ఎండిఏ స్ట్రక్చర్. నేనేమంటాను సార్, హెచ్ఎండిఏ అనుమతిస్తేనే కూలగొడుతున్నారు కదా, మరి హెచ్ఎండిఏకి తెలియదా సార్ అది ఎఫ్టిఎల్ అనేది? ఎందుకు తెలియదు అంటే హెచ్ఎండిఏకి ఇరిగేషన్కి సంబంధం లేదు. మళ్ళీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఓసి ఇస్తారు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఇస్తున్నారు సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సార్ ఇక్కడ ఎర్రమంజిల్లో ఆఫీస్ ఉంది. మన రీసెంట్గా కూడా డిఈ, ఈఈ, ఏఈ ముగ్గురు సస్పెండ్ అయ్యారు. లంచాలు ఇస్తే ఎన్ఓసి ఇచ్చేస్తున్నారు. ఎఫ్టిఎల్తో సంబంధం లేదు, బఫర్తో సంబంధం లేదు, లంచాలకు కకృతిపడి ఎన్ఓసి ఇస్తున్నారు. ఎన్ఓసి తీసుకుపోయి హెచ్ఎండిఏలో పెట్టి పర్మిషన్ తీసుకుంటున్నారు. అల్టిమేట్లీ ఇక్కడ లాస్ అవుతుంది పబ్లికే, అల్లా రెండో డౌటే లేదు. నేనేమంటానండి సార్, ఒక విధంగా ఇది మంచి ప్రక్రియనే, జనాలకు ఒక మంచి మెసేజ్ వెళ్తుంది. చెరువులను కాపాడుతున్నాడు, బఫర్ని కాపాడుతున్నాడు. కానీ ఈ చెరువులు బఫర్లో పర్మిషన్ ఇచ్చింది అధికారులే కదా సార్. నేనేమంటున్నా అంటే నువ్వు అధికారులను సస్పెండ్ చేయి, సింపుల్గా అధికారులను సస్పెండ్ చేసి కూలగొట్టు, పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేస్తారు సార్. అధికారుల జోలికి వెళ్ళట్లేవు. ఏదో అయినా రంగనాథ్ గారు అంటున్నారు కేవలం మేము కేసెస్ పెడుతున్నాం సార్, వాళ్ళ మీద కేసెస్తోనే ఎలా సరిపోతాయి సార్? నిన్న లేటెస్ట్ న్యూస్ కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో ఏమన్నారు, 3 కోట్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు, ఇవాళ డెమాలిషన్ చేశారు సార్. ఎవరు ఇవ్వాలి సార్ వానికి డబ్బులు? అధికారులను సస్పెండ్ చేయండి. అంటే ఇప్పుడు ఈ 3 కోట్లు గవర్నమెంట్ అధికారులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళింది. అంటే ఈ 3 కోట్లు తిరిగి రావు, బిల్డింగ్ అయితే రాదు సార్, రాదు. నేను ఏమంటున్నానంటే జీపీ లేఅవుట్ గురించి మాట్లాడట్లేను, డిటిసిపి మాట్లాడట్లేను, హుడా కూడా మాట్లాడట్లేను సార్. హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండి అనుమతులు ఇచ్చిన బిల్డింగ్స్నే కూలగొడుతున్నారు కదా సార్. అంటే హెచ్ఎండి అంటే తెలంగాణలో టాప్ అనమాట. ఇంకా అరే హెచ్ఎండిఏ పర్మిషన్ ఉందంటే నీకు రూపాయి వాల్యూ 10 రూపాయలకు పెరుగుతుంది. అలాంటి బిల్డింగ్స్ని కూలగొడతాను అంటే కూలగొట్టండి, మంచిదే. కానీ అధికారుల మీద సస్పెండ్ చేయండి, అధికారులను సస్పెండ్ చేసి కూలగొట్టండి సార్. హైడ్రా ఒక విధంగా 20 మందికి నష్టం కలిగిన 80 మందికి బెనిఫిట్ జరుగుతుంది సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి దూరపు ఆలోచనతో హైడ్రా నిర్ణయం తీసుకున్నాడు, మంచి నిర్ణయం సార్. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టారు, మీరు అన్నట్టు మన క్యాబినెట్లో కూడా చట్టబద్ధత తీసుకొచ్చారు. 169 మంది ఆఫీసర్ని డిప్యూట్ చేశారు, అందులో సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, అవుట్సోర్సింగ్ ఆఫీసర్స్ని కూడా డిప్యూట్ చేసి వారికి ఒక ప్రొటెక్షన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు హైదరాబాదే కాకుండా అవుటర్లో కూడా తీసుకెళ్లి సంగారెడ్డి ఇక్కడ అంతా కూడా చేస్తున్నారు. ఇప్పుడు అది పక్కన పెడితే హైడ్రా లాగా వరంగల్లో ఉండాలి వైడ్రా అని, లేదు అంటే ఖమ్మంలో ఉండాలి కైడ్రా అని, ఈ విధమైన ప్రపోజల్స్ వస్తున్నాయి సార్. మంచి సబ్జెక్టే. ఎఫ్టిఎల్ అంటే ఏం సార్, ఫుల్ ట్యాంక్ లెవెల్. ఎప్పుడైతే చెరువు నిండి ఏ ప్రదేశానికి అయితే వెళ్తుందో ఆ ప్రదేశంలో ఎంతవరకు అయితే వెళ్తుందో దాన్ని ఎఫ్టిఎల్ అంటారు సార్. అక్కడ పర్మిషన్లు ఇచ్చేసారు ఎన్ఓసి తీసేసుకొని. దాని తర్వాత కొన్ని లిమిట్స్, అంటే ఇప్పుడు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారంగా 30 మీటర్స్ లోపు ఉన్న నాలాకి ఇంత బఫర్ అని ఉంటుంది సార్. 30 మీటర్స్ లోపు ఉన్న నాలాకి ఇంత బఫర్ అని 2 మీటర్ 8 మీటర్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఆ బఫర్లో కూడా అనుమతులు ఇచ్చేసారు కదా సార్. ఇచ్చింది ఇరిగేషన్ ఎన్ఓసి, పర్మిషన్ ఇచ్చింది హెచ్ఎండిఏ, కూలగొట్టేది హైడ్రా. మళ్ళీ ఇవంతా చూస్తే తెలంగాణ ఖజానాకే రెవెన్యూ వెళ్తుంది సార్. పబ్లిక్ ఇబ్బంది అవుతున్నారు, అల్ల రెండో డౌటే లేదు. కానీ పబ్లిక్ ఇల్లీగల్గా కట్టలేదు, పర్మిషన్లు తీసుకొని కట్టారు. నేనేమంటానంటే సార్, తెలంగాణలో 1951 నుంచి భూ రికార్డ్స్ ఉన్నాయి సార్. సేత్వార్ పహాని, పైసల పట్టి, ఇవన్నీ ఈ రికార్డ్స్ మనం పరిశీలిస్తే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. కానీ ఇవాళ రేపు ఎవరు తీసుకుంటున్నారు సార్ లీగల్ ఒపీనియన్? హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చింది, అయిపోయింది. కానీ లీగల్ ఒపీనియన్ అయితే తీసుకోవాలి కదా సార్. 1951 నుంచి తీసుకోండి లీగల్ ఒపీనియన్, తప్పేముంది. ఎంఆర్ఓ ఆఫీస్లో రికార్డ్స్ ఉన్నాయి, 500 రూపాయలు చలాన్ పడితే మీకు రికార్డ్స్ వస్తాయి. ఏ సర్వే నెంబర్ ఎక్కడ బఫర్ ఉంది, ఏ సర్వే నెంబర్ ఎక్కడ ఎఫ్టీఎల్ ఉంది క్లియర్గా తెలిసిపోతుంది. కానీ మీరు అదన్నీ ఆశించారు, హెచ్ఎండిఏ పర్మిషన్ ఉంది కొన్ని వేసుకుంటున్నాం, వాడు కొన్నాడు వీడు కొన్నాడు వీడు, ఇప్పుడు నష్టపోవట్లేదా సార్? సార్ ఈ హైడ్రా పరంగా ఒక విధంగా చాలా మందికి చాలా ఇబ్బంది జరుగుతుంది. కానీ 100 మందిలో 100 మందిని ముఖ్యమంత్రి ఎప్పుడు సాటిస్ఫై చేయలేడు, గుర్తుపెట్టుకోండి. 20 మంది ఇబ్బంది పడతారు, 80 మంది సంతోషపడతారు. 80 మంది ఎందుకు సంతోషపడుతున్నారు? అరే మాకు చెరువులు కాపాడుతున్నారు, మాకు బఫర్లో కూడా మరి ఆల్రెడీ కట్టిన వాళ్ళైతే ఇబ్బంది పడుతున్నారు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే సార్, మంచి నిర్ణయం రేవంత్ రెడ్డి గారిది. కానీ
ఆఫీసర్లను సస్పెండ్ చేసి కూలగొట్టు, లేదా ఆల్రెడీ రిటైర్ అయిన ఆఫీసర్ ఉంటే వాని మీద కేసు చేయి. ఎలా ఇచ్చావురా ఎన్ఓసి, ఎలా ఇచ్చావు పర్మిషన్ అని చెప్పి అధికారులను నిలదీ నువ్వు. లేదంటే రేవంత్ రెడ్డి మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు, రాసి పెట్టుకొని నేను చెప్తున్నా. గతంలో చూసినట్లయితే ఆర్టీసీ ఫ్రీ ఆడ మహిళలకి ఏదైతే ఫ్రీ పథకాన్ని తీసుకొచ్చాడో రేవంత్ రెడ్డి, ఆటో వాళ్ళ జీవితాలు నాశనమైనాయి. ఈరోజు హైడ్రా తీసుకొచ్చినప్పుడు పెద్ద పెద్ద బడాబాబుల ఫామ్ హౌస్లు పగిలిపోయినా కూడా పెద్దగా వాళ్ళకి నష్టం ఉండదు, కానీ కూడ్లీ నాలి చేసుకొని కట్టుకున్నటువంటి పేద బిడ్డల భవిష్యత్ ఏమవుతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్ ఏమవుతుంది అంటే అటు ఏది తీసుకున్న నిర్ణయము వెనక ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కనపడతా ఉంది సీఎం గారిని. ఒక పక్క ఆర్టీసీని ఫ్రీ చేసినప్పటికీ పాపం ఆటో డ్రైవర్లకి ఒక జీవనోపాధి ప్రాపర్గా చూపించలేకపోయారు. ఈ రోజున హైడ్రా తీసుకొచ్చి రేపు నువ్వు ఎంత బాగా సుందరీకరణ చేసినా కూడా పేద ప్రజలకు ఏ న్యాయం చేయకుండా, చట్టబద్ధతను చేయకుండా హైడ్రానే డైరెక్ట్గా తీసుకొచ్చి జేసీబీలతో కూల్చేసి అందులో ఉన్నటువంటి చాలా ఖరీదైనటువంటి వస్తువులు కావచ్చు, లేకపోతే వాళ్ళకు సంబంధించినటువంటి పరికరాలు, వస్తువులు ఏది తీసుకునే అధికారం కూడా ఇవ్వట్లేదు. దీన్ని ఏ కోణంలో చూడొచ్చు? సార్ ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఒక సబ్జెక్ట్ సార్, హైడ్రా ఒక సబ్జెక్ట్. రేవంత్ రెడ్డి గారు క్లియర్ ఒక మాట చెప్పారంటే నేను ఇల్లీగల్ జోలికి వెళ్ళట్లేను సార్. రియల్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూలగొట్టాలంటే రాసి పెట్టుకోండి, తెలంగాణలో 80% ల్యాండే ఉంటుంది. అంటే దీన్ని బట్టం 80% ఇల్లీగల్ సార్. ఓల్ సిటీ స్మాష్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అది కాదు సబ్జెక్ట్. ఇక్కడ జనాలను ఇబ్బంది పెట్టాలనేది సబ్జెక్ట్ కాదు రేవంత్ రెడ్డి గారిది. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయట్లేదు, ఆయన నుంచి నాకు ఎలాంటి ఫండింగ్ రావట్లేదు. నేను ఉన్న విషయాలు ప్రజలకు చెప్పాలనేది కాన్సెప్ట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే సార్, FTLలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్ సార్, విల్లాస్ పేదవాడు కట్టుకుంటాడా సార్? పేదవాడు కొంటాడా సార్? బఫర్లో కూడా ఆల్మోస్ట్ విల్లాస్ ఇలాంటి కట్టినవే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూలగొడుతున్నారు. పేదవాడు సార్ కట్టుకునేది? అది కాదు. ఇక్కడ మీరు పేదవాళ్ళు చెప్పిన సబ్జెక్ట్ ఏంటంటే సార్, కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ అనేది ఒక ఎజెండా, మన 3 దేశాలు కూడా తిరిగి వచ్చారు. అక్కడ మూసీ ఎలా ఉంది, మన తెలంగాణలో కూడా అలా ఉండాలి. ఏదైతే కేసీఆర్ గారు నా మానసిక పుత్రికాని కాళేశ్వరంని దత్తకు తీసుకున్నారో, అడాప్ట్ చేసుకున్నారో, వీరు కూడా మూసీని అడాప్ట్ చేసుకుని మొన్నటి వరకు 70 అన్నారు, లక్షని ఇప్పుడు 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ సార్. నేనేమంటున్నాను, లాస్ట్ ఇయర్ మీ నోటీస్లో మీ ఛానల్ కూడా వచ్చింది, మూసీ పారివాహక ప్రాంతంలో నివసిస్తున్న ఒక మహిళ జారిపోయి మూసీలో పడ్డది సార్. 2 days తర్వాత బాడీ వచ్చింది. ఎవరిని బ్లేమ్ చేశారు సార్? గవర్నమెంట్ బ్లేమ్ చేయలేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్ ఏదైతే ఈ మూసీ సుందరీకరణ ఉందో, ఈ రివర్ బెడ్ మీరు టీవీలో చూస్తుంటారు, RBX అని పెడుతున్నారు. ఎక్కడైతే అంటే రివర్ బెడ్ అనమాట. అంటే మూసీకి ఏదైతే లెఫ్ట్ రైట్ సైడ్ జోన్ ఉందో ఆ జోన్ కంప్లీట్గా తీసేసి ఒక రిటర్నింగ్ వాల్ కట్టి దాని ఒక సుందరీకరణ. అంటే రేపు ఒకవేళ అంటే నేను ఈ విషయం చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు నోటీస్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఏ విధంగా అయితే మనకు బస్ ట్రాన్స్పోర్ట్ ఉందో, ఏ విధంగా అయితే మనకు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉందో, మెట్రో ట్రైన్, ఆ విధంగా రేపు బోట్ ట్రాన్స్పోర్ట్ కూడా హైదరాబాద్కి రావచ్చు. ఎలా వస్తుంది తెలుసా? మూసీలో కంప్లీట్గా బోటింగ్ ట్రాన్స్పోర్ట్ కూడా రావచ్చు సార్. మన ట్రాన్స్పోర్ట్ అయితే పెరుగుతుంది కదా సార్. ఇప్పుడు నేను ఏమంటానంటే, కొన్ని నిర్ణయాలు తీసుకుంటే కొందరికి బాధ కలుగుతుంది సార్. అందుకే ఇవాళ గవర్నమెంట్ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నది, 15,000 మందికి ఇమీడియట్గా డబల్ బెడ్రూమ్ శాంక్షన్ చేస్తున్నాము. పేదవాళ్ళని ఇబ్బంది పెట్టాలని టార్గెట్. సార్ రేవంత్ రెడ్డి కూడా తెలుసు సార్, రేపు ఓట్లు పడకుంటే నేను గెలవలేననే విషయం తెలుసు. అందుకే వాళ్ళకి ఆల్టర్నేట్గా ముందు చూపు ఉందంటారా రేవంత్ రెడ్డికి? సార్ ఆయనకు ముందు చూపు లేకుంటే నేను 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీలో ఎలా చెప్పగలుగుతాడు సార్? అది అసాధ్యం. అది కాంగ్రెస్ పార్టీలో దిగ్గజాలు, తిమ్మంగళాలు, అది ఎలా సాధ్యమవుతుంది? అంటే మూసీ అంటే ఇప్పుడు హైడ్రా వేరు, మూసీ సబ్జెక్ట్ వేరు. నేను ఇప్పుడు హైడ్రా అనేది గొప్పవాళ్ళు, అది పక్కన పెట్టండి. మూసీ అనేది పేదవాళ్ళు, వీళ్ళకి ఆల్టర్నేట్గా అకామిడేట్ చేస్తున్నారు. అయినా కూడా అది ఇల్లీగలే సార్, ఇల్లీగలే. మూసీ దగ్గర మనకు ఉండడానికి ఆస్కారమే లేదు. వాళ్ళకి హెల్త్ పరంగా చూసుకున్నా, ఇంకే పరంగా చూసుకున్నా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా నోటరీ డాక్యుమెంట్స్ సార్, నోటరీ డాక్యుమెంట్స్. అయినా కూడా మీరు ఎందుకు ఇచ్చారు మరి అనుమతులు? ఇవ్వద్దు. నేను అదే చెప్తున్నాను, వీరి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటున్నారో వారికి వసతులు కల్పించిన అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అని చెప్తున్నా. అప్పుడు ప్రజలకు ఒక మెసేజ్ వెళ్తుంది, నువ్వు అధికారులను టచ్ చేయవా, నువ్వు వీళ్ళని టచ్ చేస్తున్నావు. ఎలా అవుతుంది చెప్పండి సార్? రేపు అదే వాడు మళ్ళీ రేపు నీకు ఓటు వేయకుంటే నువ్వు ఇంట్లో కూర్చోవాలా? ఇండియా డెమోక్రసీ అదే సార్. మనమేం రష్యాలో లేకుంటే చైనాలో ఉండట్లేము. నువ్వు ఒకరిని డిసైడ్ చేస్తే వానికే ఓటేయాలి కాదు. ఇది ప్రజాస్వామ్యం, దేవుడిచ్చిన గొప్ప గిఫ్ట్ మనకు. అర్థమైందా సార్? సో ఇవాళ పొన్నం ప్రభాకర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే, 15,000 మందిని మేము అకామిడేట్ చేస్తున్నాం, అయినా కూడా ఫర్దర్గా అకామిడేట్ చేస్తున్నారు. చేయాల్సిన బాధ్యత ఉంది.
వాళ్ళని అకామిడేట్ చెయ్యాలి. అకామిడేట్ చేసేటువంటి ఇల్లులు కేసీఆర్ కట్టినవా, రేవంత్ రెడ్డి కట్టినవా? సార్ వాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళు ఫ్యూచర్ లో వచ్చి కడతాడా? అయితే మీరు మంచి క్వశ్చన్ వేశారు. మన కేటీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మేము 1,00,000 డబుల్ బెడ్ కట్టాము, అందులో 60,000 అకామిడేట్ చేసాం, 40,000 బ్యాలెన్స్ ఉన్నాయి, ఈ 40,000 ఇవ్వండి అన్నారు. ఈ 40,000లోనే ఇలా హైదరాబాద్ కలెక్టర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి 15,000ని మేము ఎవరైతే మూసి వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయో వాళ్ళని తీసుకొచ్చి ఇందులో అకామిడేట్ చేస్తామనే విషయం అయితే చెప్పారు సార్. సార్ ఎంత అకామిడేట్ చేసినా కూడా ఆ పెయిన్ ఉంటుంది, ఆ ఓన్ హౌస్ ఆ పెయిన్ అనేది ఉంటుంది సార్. నేనేమంటానంటే ఇప్పుడు నాగార్జున సాగర్ నీళ్ళతో కలకలలాడుతుంది సార్. ఒకప్పుడు అది మండలం, అది కొన్ని గ్రామాలు ఉన్నాయి సార్. మరి అప్పుడు ఆ గ్రామాలు పోతేనే కదా ఇప్పుడు మనకు డ్యామ్ వచ్చింది. అంటే గవర్నమెంట్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే 100 మందిలో 20 మందికి నష్టపోతారు, తప్పేమీ లేదు. మన పెద్ద మనిషి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టిన రాజ్యాంగంలో ఇది ఒక పాయింట్ సార్. ఇప్పుడు మీ వెహికల్ ఉంది, మీ కారు, రేపు అర్జెంటుగా గవర్నమెంట్కి అవసరమైతే మీ అనుమతి లేకుండా కూడా వెహికల్ తీసుకెళ్ళి వాళ్ళ ఆపరేషన్ కంప్లీట్ చేసి మళ్ళీ మీ దగ్గర పెట్టొచ్చు. ఇది రాజ్యాంగంలో ఉన్న పాయింట్. అది మీ వెహికలే మీ అనుమతి లేకుండా గవర్నమెంట్ తీసుకెళ్ళినప్పుడు, గవర్నమెంట్ ఒక ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తాయి సార్. ఇప్పుడు అనేక బ్రిడ్జ్లు కట్టారు, డిస్టర్బెన్స్ లేకుండా బ్రిడ్జ్లు అయినాయా సార్? రోడ్ కటింగ్ చేయలేదా? అంటే వాళ్ళని అకామిడేట్ చేశారు. ఎందుకు? డెవలప్మెంట్ ఇంపార్టెంట్ సార్. డెవలప్మెంట్కి కొంత నష్టం జరుగుతుంది, ప్రజలు సహకరించాల్సిందే. కానీ నేనేమంటానంటే కొన్ని నష్టాలు కొని తెచ్చుకుంటాం మనం. సో అధికారుల మీద కూడా ఏమంటారు యాక్షన్ తీసుకోవాలి, అప్పుడు ప్రజల్లో ఒక మంచి మెసేజ్ వెళ్తుంది, లేకుంటే కష్టం అవుతుంది. అసలు చాలాసార్లు ఒకప్పుడు మూసీ నది అని అంటే సాగునీరు, అందులో నీరు తాగేయడానికి చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి జీవనది అని చెప్పారు. అలాంటి మూసి ఈరోజు డ్రైనేజ్తో కలకలలాడుతుంది. పందులు ఇంకా చెప్పడానికి నానా రకాలైన డ్రైనేజ్ దాంట్లో వ్యర్థాలు వెళ్తూ ఉన్నాయి. అలా సాగునీటి ఉన్న మూసి ఈరోజు డ్రైనేజ్ పాలవడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్? ఇంతకుముందు నేను చెప్పాను 1960s, 70s, 80sలో అంతా జీపీ లేఅవుట్స్. అది కాకుండా కూడా ఇల్లీగల్గా ఎన్నో కన్స్ట్రక్షన్ జరిగాయి. మూసి ప్రధానంగా ఎప్పుడు వరకు సాగునీరు ఉండింది, ఆ తర్వాత ఎందుకు డ్రైనేజ్గా మారింది? సార్ ఇప్పుడు ఒకవేళ ఈ మూసి సబ్జెక్ట్ని కొంచెం పక్కన పెడితే ఇప్పుడు హిమాయత్ సాగర్ సబ్జెక్ట్ 311 జీవో సబ్జెక్ట్ ఉంది. 311 జీవో లక్ష్యం ఏంటి సార్? అక్కడ ఉన్నటువంటి హిమాయత్ సాగర్ చుట్టుముట్టుండే మండలాలు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే మళ్ళీ పైపులు తీసుకొచ్చి డ్రైనేజ్ అక్కడే వదులుతారు. ఏ విధంగా అయితే మూసి డిస్టర్బ్ అయింది, ఇది కూడా డిస్టర్బ్ అవుతుంది. అక్కడ కన్స్ట్రక్షన్స్కి అనుమతి ఇవ్వలేదు. 311 జీవోలో గ్రీన్ జోన్ పెట్టేశారు. అందుకే ఏం చేశారు, ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఫామ్ హౌస్లు కట్టుకోవడం అంతవరకు ఏదో చేస్తారు. అక్కడ సెప్టిక్ ట్యాంక్ పెట్టుకున్నారు, అక్కడి నుంచి డంప్ చేస్తారు. ఇక్కడ ఏమైందంటే సార్ డైరెక్ట్గా పైపులు తీసుకొచ్చి మూసీలో వదిలేశారు. సార్ మీరు మూసి పక్కన పెట్టండి, ఇప్పుడు మీ ఇంటి దగ్గర కొన్ని నాలాస్ ఉంటాయి కదా, మీరు నాలాస్ని అబ్జర్వ్ చేయండి. డైరెక్ట్ లెటర్ నుంచి పైపు డైరెక్ట్గా నాలాలోకి వెళ్ళిపోతుంది. ఆ నాలా ఎక్కడికి వెళ్తుంది సార్? మొత్తం వచ్చి మళ్ళీ ఉప్పల్ మూసీలో కలుస్తుంది, నాగోల్ మూసీలో కలుస్తుంది. ఇదే సబ్జెక్టు. అందుకే ఇప్పుడు హెచ్ఎండిఏ పర్మిషన్స్ కానీ డిటీసీపీ పర్మిషన్ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వెళ్ళి అక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్లో పడుతుంది. ఆ సెప్టిక్ ట్యాంక్ని మళ్ళీ సక్ చేస్తారు, తీసి ఒక దగ్గర వేయడం జరుగుతుంది. అంటే ఈ సిస్టమ్ వెళ్తే సిస్టమేటిక్గా ఉంటుంది. ఈ సిస్టమ్ మనం వచ్చేసారు, అంతకన్నా ముందు ఈ సిస్టమ్ లేదు. అంటే సిస్టమ్ ఎంత పాడవాలో అంత పాడైంది. దానికి కారణమే అప్పుడున్నటువంటి అధికారులు, దాని కారణమే అప్పుడున్నటువంటి పాలకులు. ఇప్పుడు ఆ సిస్టాన్ని సరి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కొందరికి ఇబ్బంది జరుగుతుంది, తప్పదు. ఇది మనం కాదు, అధికారులు చేసిన తప్పిదం. మూసిని సుందరీకరణ పేరుతో సాగునీరుగానే మార్చాలన్న రేవంత్ రెడ్డి ఏ ప్రణాళికలు అయితే అనుకుంటున్నాడో అక్కడ నియర్ బై ఉన్న హౌజులను అయితే ధ్వంసం చేస్తున్నాడు, కరెక్టే. కానీ మరి కంప్లీట్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇళ్లలో నుంచి వచ్చే డ్రైనేజీ వరదలు ఏ రకంగా రేపు బయటకు వెళ్తాయి సార్? ఇప్పుడు మూసి సుందరీకరణలో ఖచ్చితంగా అంటే దాన్ని నేను ఏదో ప్లాంట్ చేసి అదైతే అసంభవం సార్, అది కాని పని. దాన్ని ఒక స్మార్ట్గా ఏదైతే 3 కంట్రీస్ పేరు పొద్దున కూడా దానకిషోర్ చెప్పారో 3 కంట్రీస్లో మూసి ఎలా అయితే వెళ్తుందో, అంటే అప్పుడు కూడా హరీష్ రావు గారు చెప్పిన విషయం ఏంటంటే మూసి పక్కన మనం ఒక ఫుట్పాత్ వేసి వాకింగ్ చేసేటట్టు ఉండాలి సార్. ఎప్పుడైతే ఫ్లో ఉంటుందో, ఫ్లో ఉన్నప్పుడు మీకు స్మెల్ అనే సబ్జెక్ట్ ఉండదు. ఎక్కడైతే ఆగి ఉంటామో అక్కడ మీకు స్మెల్ అనే సబ్జెక్ట్ వస్తుంది సార్. ఇప్పటికైనా అల్టిమేట్లీ రేపు డిటీసీపీ లేఅవుట్లో అక్కడ ఏదైతే అది ఉంటుందో స్క్రాప్ అంతా తీసుకెళ్ళి మళ్ళీ మూసిలేయాల్సిందే. ఇప్పుడు దాన్ని బాగు చేయడం హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే మీరు వ్యాలిడ్ క్వశ్చన్, ఈవెన్ హెచ్ఎండి అయినా విల్లాస్ అయినా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయినా అది ఎక్కువ దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు అన్నీ ఒక దగ్గర నాలాలకే వెళ్తున్నాయి, నాలా నుంచి మూసీలోకి వెళ్తున్నాయి. ఇక దీన్ని ఆపేది లేదు ఇంకా సిస్టమ్. ఇప్పుడు సిస్టమ్ అలానే ఉంది. లేదు అంటే ఒక సినిమాలో చూపించినట్టు దీన్ని ఎరువు కింద వాడాలంతే. ఇంకా అందుకే ఈయన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏంటంటే ఏదైతే బఫర్ జోన్స్ ఉన్నాయో, రివర్ బెడ్ ఏరియా ఉందో దాన్ని కంప్లీట్గా తీసి దాన్ని రీటర్నింగ్ వాల్ అంటారు. రీటర్నింగ్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఇలా ప్లస్ ఏంటంటే సార్, ఇప్పుడు వరదలు వచ్చి హైదరాబాదు ఇవంతా అతలాకుతలం అవుతున్నాయి కాబట్టి రేపు వరదలు వచ్చినా కూడా మూసి తట్టుకునేటట్టుగా, అంటే మూసిని హైట్ పెంచి ఆ నీళ్ళని తట్టుకునేటట్టుగా కూడా ఒక డిజైన్, ఒక ప్రణాళిక చేస్తున్నారు సార్.
కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు 30,000 కోట్లు అన్నారు సార్, 70,000 లక్ష వరకు వచ్చింది. ఇది కూడా ఏంటంటే సార్ అనేక మార్పు చేర్పులు జరుగుతాయి. రేపు ఇంజనీర్ వచ్చి ఇంకోటి ఇది అంటాడు, ఇంకోటి అది అంటాడు, ఇంకోటి అది అంటాడు. సార్ దీన్ని కూడా మనం ఫిల్టర్ చేసి నీళ్ళు తాగొచ్చాను, ఇంకో సిస్టమ్ తీసుకొస్తారు. ఏదైనా కూడా సార్ ఇప్పుడున్న పరిస్థితిలో మన కంప్లీట్ డెబ్రిస్ అందులోకే వెళ్తుంది, అందులోకే వెళ్ళాలి. ప్లాన్ అలానే ఉంది, దాన్ని మార్పు చేర్పులు చేయలేము.